కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి తెలిసిందే. ఆస్తి వివాదాల గురించి తండ్రి కొడుకులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేశారు. ఆ గొడవలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీ గొడవ వార్తల్లోకి ఎక్కింది. మోహన్ బాబు చిన్న కుమారుడు సినీ నటుడు మంచు మనోజ్ గత అర్ధరాత్రి బాకారపేట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ప్రస్తుతం తిరుపతిలోనే ఉన్న మంచు మనోజ్ బాకారపేట సమీపంలో ఓ రిసార్ట్స్ లో బస చేశారు. అయితే ఆ ప్రాంతంలో సోమవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ప్రైవేట్ బౌన్సర్లు ఉండటాన్ని గమనించిన పోలీసులు వారిని ప్రశ్నించారు. ఈ విషయం బౌన్సర్లు మనోజ్ కు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మనోజ్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే మనోజ్ ని అరెస్ట్ చేస్తారా లేదా అన్న విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రిసార్ట్స్ కి బౌన్సర్ గురించి అడగడానికి వచ్చిన పోలీసులతో మనోజ్ మాట్లాడారు. తమ సిబ్బందిని ఎందుకు ప్రశ్నించారని, అరెస్ట్ చేయడానికి వచ్చారా అంటూ పోలీసులను అడిగారు. తన గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్టేషన్ కి వచ్చేసరికి ఎస్ఐ లేరని, అక్కడకు పోలీసులను ఎవరు పంపారో తనకు తెలుసని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసుకోండి అంటూ పోలీసులతో అన్నారు. ఈ క్రమంలోనే బాకారపేట పోలీస్ స్టేషన్ మెట్ల మీద బైఠాయించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన మనోజ్ దాదాపు 2 గంటల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత ఒకసారి ఇంటికి వెళ్లి మళ్లీ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు మనోజ్. అయితే మనోజ్ ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నేను టెర్రరిస్టా? నేను దొంగనా? అర్ధరాత్రి ఎందుకు నన్ను బెదిరించారు? సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారు. ఆయన పేరెందుకు వాడుతున్నారు? నా దగ్గరకు ఎందుకు వచ్చారు? మమ్మల్ని ఎందుకు బెదిరించారో చెబితే ఇక్కడి నుంచి వెళ్లిపోతాను అని మంచు మనోజ్ అన్నారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తో బాకరాపేట సిఐ ఇమ్రాన్ బాషా ఫోన్లో మాట్లాడారు. ఈ క్రమంలో తాను రిసార్ట్ లో ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ తో సైరన్ వేసుకుని వచ్చారని, తాను ఏమైనా పుష్పానా షేకావత్లా వచ్చి ఎత్తుకుపోవడానికి అని అన్నారు. తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, తనకు రిసార్ట్ ఇవ్వొద్దని, హోటల్లో భోజనం పెట్టొద్దని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సీఐతో మాట్లాడిన అనంతరం మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం మళ్లీ వస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు మనోజ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారా? అసలు మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాడా అన్న విషయం తెలియాల్సి ఉంది.